మోసాల తంతు ఇంత అంత కాదు. అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తడిగుడ్డుతో గొంతు కోసే రకం కేసీఆర్. 1-2 మార్లు కాదు, చాలాసార్లు ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు ఇవ్వడం, వాటిని నిలువుగా ఎత్తేయడం, నిలువున మోసం చేయడం, నమ్మించి గొంతు కోయడం అనేది పరిపాటిగా జరిగింది కేసీఆర్ గారికి. ఎన్నో ఉదాహరణలు గతం నుంచి, అంటే 8-9 సంవత్సరాలు లెక్కేసుకుంటే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాననేటువంటి మాట చెప్పి మోసం చేయడం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేయడం, దళితుడికి 3 ఎకరాలు ఇస్తానని చెప్పి మోసం చేయడం, గిరిజన మైనార్టీలకి 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేయడం, తుదకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేయడం. ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడరు కానీ మోసాల సంఖ్య మాత్రం విచ్చలవిడిగా ప్రతి సంవత్సరం చెప్పడం, అది కూడా ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పడం, మోసం చేయడం, ఇది అలవాటుగా మారింది ముఖ్యమంత్రి. ఇక తాజా ఉదాహరణ మనం చూసాం. హుజూరాబాద్ ఎన్నికల్లో గట్టెక్కాలి కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు, ఆయన కూడా ఆయన సొంత ఊరు వాసాలమరి గ్రామంలో ప్రారంభం చేశాడు, అడాప్టెడ్ విలేజ్. తర్వాత ఏం చేశాడు, ఎన్నికల తరుణం కాబట్టి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఆ స్కీమ్ ఇప్పుడు నత్తనడక నడుస్తూ ఉంది. తాజా ఉదాహరణ మునుగోడు ఎన్నిక. గొర్రెల పంపిణీ అన్నారు. ఎన్నికల్లో దాదాపు 33,000 పైచీలకు ఓట్లున్నటువంటి గొల్ల కుర్మల్ని ఆకట్టుకునేందుకు గొర్రెల స్కీమ్ అన్నాడు. అకౌంట్లకు అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసిండు, ఎందుకంటే ఓట్లు పడాలి కాబట్టి. మళ్ళీ ఆయనే ఆలీలతో మాట్లాడిపించుకున్నాడు, అకౌంట్ ఫ్రీజ్ చేసిండు. దాదాపు 33,000 మంది గొర్రె కాపర్లు ఇవాళ వాళ్ళ అకౌంట్ సీజ్ అయి ఉన్నాయి. గొర్రెల డబ్బులే కాదు, రైతు బంధు కానీ ఇతరత్ర స్కీమ్లు ఏవి వచ్చినా ఇప్పుడు వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. మంత్రులకి ముఖ్యమంత్రి ఎన్ని విన్నవించినా పట్టదు ఆయనకి. కిందోడు ఎట్టిపోతే ఏమైంది, కిందోడు ఏ బాధపడతాయి ఆయనకి ఏంటి. ప్రగతి భవన్లో సశ్యామలంగా సంతోషంగా ఉంటే చాలు, ఫామ్ హౌస్లో గడిపితే చాలు. అరే ఒక ముఖ్యమంత్రిగా నేను ఏ ఎన్నికల్లో ఏ వాగ్దానం చేసినా అది ఎంతవరకు పూరించినా, ఎంతవరకు అది సఫలమైంది, ఎంత మిగిలి ఉంది, ఎంత ఇవ్వలేకపోయాము, ఈ కనీస జ్ఞానం ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. రోజుకో మాట, ఏరు దాటేదాకా ఒక మాట, ఏరు దాటినాక ఒక మాట, ఎన్నికలు అయ్యేదాకా ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత మరొక మాట. గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఇక ఏకరవు పెట్టుకుంటా పోతే రుణమాఫీ మొదలుగొను, ఎరువుల పంపిణీ, యావత్ దేశంలో ఎక్కడా లేని విధంగానే 1000 మంది రైతుల్ని ప్రగతిభవనం పిలిచి ప్రజల సొత్తుతో భోజనం పెట్టి బహాటంగా ప్రకటించాడు ఎరువులు ఫ్రీ అని. రైతులారా గమనించండి, ఇప్పటివరకు ఎవరికైనా ఎరువులు ఫ్రీ దొరికినాయా? ఇలా 1-2 కాదు, కొన్ని వందల వాగ్దానాలు. నోటికొచ్చిందే ఆలస్యం, రాత్రి కలలో వచ్చిందే ఆలస్యం, ప్రొద్దున లేచి ప్రకటించడం. అసలు సాధ్యాసాధ్యాలు ఉన్నాయా లేదా, ఈ స్కీమ్ ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత డబ్బులు దీంతో కూడుకొని ఉంటుంది, ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, ఏం ఆలోచన లేకుండా ఆ పూట గడవడం కోసం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని సంతోషపరచడం కోసం నోటికొచ్చిన వాగ్దానం చేయడం అనేది ఈ ముఖ్యమంత్రిగా చెల్లింది. యావత్ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఆలోచన లేకుండా, దూరదృష్టి లేకుండా, బడ్జెట్ ప్లానింగ్ లేకుండా
నేను అనుకోవడం నా జీవిత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చూసున్నాం, ఏది లేకుండా వాగ్దానం చేయడం, తర్వాత ఆ స్కీమ్ని అటకెక్కించడం. ఇది పరిపాటిగా మారింది. ఇలా ఉద్యోగస్తులు 3 డిఏలు ఇంతవరకు ఇవ్వలేదు, 3 డిఏలు ఇంతవరకు ఇవ్వలేదు. పోడు భూముల సమస్య విపరీతంగా నడుస్తూ ఉంది. ధరణి సమస్య, మడ్డలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఏది పట్టినట్టుగా ముఖ్యమంత్రి యొక్క తీరు, ముఖ్యమంత్రి అధికారులు ఎట్లుండాలి, మళ్ళీ అధికారులు ఎట్లా రావాలి, మంత్రులు నోరెత్తకుండా ఏ విధంగా వాళ్ళు సంతృప్తిపరచాలి, ఎమ్మెల్యేలకు ఏ విధంగా తాయిలాలు ఇవ్వాలి, ఎమ్మెల్సీలకు ఏ విధంగా తాయిలాలు ఇవ్వాలి. యథేచ్ఛగా భూములు కబ్జా చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు యథేచ్ఛగా జీవోలు ఇస్తా ఉన్నారు. భూముల పరిస్థితులు మారుస్తా ఉన్నారు విచ్చలవిడిగా. 1000 ఎకరాల కొనుగోలు జరుగుతూ ఉంది. 1000 ఎకరాల కొనుగోలులో కేసీఆర్ కుటుంబం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళను సంతృప్తిపరచుకోవడమే పరమ కర్తవ్యంగా భావిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. కానీ ప్రజల గోడు పట్టట్లేదు. పరిపాలన అధికారం మీద వదిలేశాడు. కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, ముఖ్యమంత్రిగా తాబేదారులుగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు నడిపిస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి విధులు నిధులు పక్కన పెట్టి ఫక్తు రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఈయన మొదటివాడు. ప్రజల గోడు పట్టదు, ప్రజల బాధలు పట్టవు. వ్యక్తిగతంగా రాజకీయాలు చేయడమే ఆయన అలవాటుగా మారింది. తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం, దాదాపు 8.5-9 సంవత్సరాలుగా ఈ తంతు ఈ రాష్ట్రంలో జరుగుతుండడం తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. ఇకపోతే టీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని మొత్తం వెలగబెట్టిందని బీఆర్ఎస్ పార్టీ స్థాపించండు. ఆనాడు ఆంధ్ర నాయకులను తిట్టినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి అవసరాల కోసం ఆంధ్ర తెలంగాణ మధ్యన ఏ విధంగా చిచ్చు పెట్టారో మనందరూ తెలుసు. అలాంటి ఆంధ్ర నాయకులు నెత్తిన పెట్టుకుంటా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానిస్తా ఉన్నాడు. అక్కడేదో వెలగబెడతానని చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పేరు మాత్రాన, పార్టీ పేరు మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ కాదది. సంకలు జరుచుకుంటా ఉన్నారు జాతీయ పార్టీ. ఏంది జాతీయ పార్టీ? ఇటుపక్క అటుపక్క ఉన్న రాష్ట్రంలో కౌన్సిలర్గా గెలవగలుగుతుంది ఈ పార్టీ. కేవలం హైప్ కొరకు, బీజేపీ సూచన మేరకు, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కొల్లగొట్ట కొరకు బీఆర్ఎస్ స్థాపించినట్టు ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. బీఆర్ఎస్ అనే పార్టీ అమిత్ షా, మోడీ కనుసన్నుల్లోనే నడిచే పార్టీ. దోచుకున్న డబ్బులున్నాయి కదా అని పార్టీని విస్తరింపజేస్తూ, ఆస్తులు కూడబెడుతూ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉన్నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు. ఇవాళ 2014లో అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎవ్వి కూడా పరిపూర్ణంగా చేయలేని పరిస్థితి. అందుకే ఇలా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాల్ని మోసపోయిన ప్రజలు, సామాన్య ప్రజలు ఈ ఇరు పార్టీలకి త్వరలో బుద్ధి చెప్పే ఆలోచనలో వారు కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. చాలా ముఖ్యం మిత్రులారా, నిన్న హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లకు నిధులు అందకపోవడం వల్ల వాళ్లకు ఇంతకుముందు మహేష్ గారు చెప్పినట్టుగా తోచిన ప్రకారం వాగ్దానాలు ఇచ్చినప్పుడు నమ్మి చాలామంది లక్షలలో అప్పులు చేసినారు. లక్షలు దాటినాయి కూడా కొంతమందికి. అవి ఏవి నిధులు విడుదల కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి అనేకమైనటువంటి దృష్టాంతాలు కూడా మనం చూసినాం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిన్న సర్పంచులు తమ సమస్యల్ని ప్రజల దగ్గరికి
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావడం కోసం నిన్న ధర్నా ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్లో ధర్నాకు పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరబోతున్నటువంటి పిసిసి అధ్యక్షుడి గారితో పాటు మా మల్లు రవి గారిని చాలామందిని, మా మహేష్ అన్నని అనేక మందిని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు. నేను ఇవాళ ఇదే రోజు నిన్ననే బీఆర్ఎస్ పేరు మీద ఒక తంతు కొనసాగింది, మీరు అందరూ చూసారు. ఆంధ్ర నుంచి చాలామంది నాయకులు తీసుకొచ్చి కండువాలు కప్పించినారు. ఆయన సమయ పాలన గురించి క్రమశిక్షణ మాట్లాడతాడు. ఆయన వచ్చిన మీటింగే 4 గంటల ఆలస్యంగా వచ్చిండు. ఇంక రేపటి నుంచి ఆల్ ఇండియా లెవెల్ సభలు కూడా 4 గంటల ఆలస్యంగానే నడుస్తాయి. గోల్మాల్ గోవిందాల మాటలు వినవద్దు అని చెప్పేసి వారు చెప్పిండ్రు. అక్షరాల మనం మాట్లాడుకోవాలంటే ఆనాడున్నటువంటి కన్యాశుల్కంలో గిరీశంకు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి గోల్మాల్ గోవిందం పేరు మీద కేసీఆర్ కొనసాగుతుంది తప్ప ఇంకెవరు కాదు. గోల్మాల్ గోవిందం ఇంకెక్కడో లేడు, కేసీఆరే గోల్మాల్ గోవిందం. గోల్మాల్ తెలంగాణ గోల్మాల్ గోవిందంని జాతీయ రాజకీయాలకు తీసుకుపోదలుచుకున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా నిన్న చాలా ఆయన సూక్తులు చెప్పిండు. మా ఎమ్మెల్యేలు అందరూ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఎమ్మెల్యేలు కాగానే కాలర్ ఎగిరేస్తారు, పైకి చూస్తారు, మెడలు తిప్పరని. నేను ఇవాళ గాంధీ భవన్ నుంచి మన మిత్రుల ద్వారా మీ అందరికీ చెప్తామన్నా, ఈ కెమెరాలు ఆన్ చేసి చూడండి. వారికి ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే ఇవాళ ఆయన చెప్పినటువంటి పోలికలకు యాజ్ అచ్చుగుద్దినట్టే ఉంటాడు, వేరే తిరిగే ఉండడు. నల్ల కళ్ళద్దాలకు తక్కువ ఎవరు లేరు, ల్యాండ్ క్రూజర్లకు పెద్ద కార్లకు తక్కువ ఎవరు లేరు, భూమి గ్రాబ్ చేయడంలో తక్కువేం లేరు. ప్రతి విషయం లోపట బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా ఏ ప్రజాప్రతినిధి చేయనటువంటి అహంకారము, అవినీతితో చెలరేగిపోతున్నటువంటి పరిస్థితి. విజన్ లేక మేధావులకు అభిప్రాయాలు తీసుకోక దేశం నష్టపోతుందంటారు. మీరేం తీసుకున్నారు అభిప్రాయాలు తీసుకోమని చెప్పేసి రైతు స్వరాజ్య వేదిక లాంటి వాళ్ళు నివేదికలు ఇస్తే మీ ఎమ్మెల్సీ ఇవాళ ఉరికిచ్చి కొడతామని చెప్తాడు, మీ ఎమ్మెల్సీ ఇవాళ ఉరికిచ్చి కొడతామని చెప్తాడు. ఇవాళ చాలా సందర్భాల్లో మీరు కౌలు రైతులకు సంబంధించి కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడా కౌలుదారుల కాలం ఎంటర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి రైతు సంఘాలు చెప్పినాయి, మీరు వినలే, మేము ఇట్లనే ఉంటామని చెప్పినారు. రైతు బంధు 5 ఎకరాలకు మించి ఇవ్వద్దు, రియల్ ఎస్టేట్ ప్లాట్లకు కూడా ఇస్తారా? మీ శాసనసభ్యుడు మీ మంత్రి ఇవాళ ఓ 200 కోట్ల రూపాయలు రైతు బంధు తిన్న తర్వాత ఏం సందేశం ఇస్తారని చెప్పేసి ప్రశ్నించినా కూడా ఆన్సర్ లేదు. దళిత బంధు ఇస్తే ఇంతకంటే మెరుగైంది ఎక్కువ మందికి ఇవ్వగలిగేది ఇంకేదైనా ఉంటే చూడండి, ఫైనాన్షియల్గా ఇంకా ఎక్కువ మందికి బెనిఫిషరీస్ ఉండగలుగుతారు అని చెప్తే దానికి ఆన్సర్ లేదు. అదే సందర్భంలో వారు తెచ్చిన ప్రతి స్కీమ్ లోపల కూడా ఎలక్షన్ ఓరియంటెడ్గా మిగతా పార్టీల నుంచి కార్యకర్తలు షిఫ్ట్ కావడం అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వైఖరితున్న పథకాలు తప్ప నిజంగానే కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని బాగు చేస్తామనేటువంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు. దానికి తాజా ఉదాహరణ వారు చెప్పినట్టుగా ఇంతవరకు మునుగోడులో 30,000 మంది యాదవులు ఉంటే 30,000 మంది పేర్లు అకౌంట్ వేసేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్షాలు పోయి కోర్టుకు ఎక్కితే లేదా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే దాన్ని ఫ్రీజ్ చేయమంటే అవ్వాలి ఏం మాట్లాడినారు, అది పైలట్ ప్రాజెక్ట్ అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎట్లుంటుంది? మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఒక శాంపులింగ్ ఉంటుంది. శాంపులింగ్ చేసి దాని రిజల్ట్ వస్తే మిగతా వాళ్ళకి అప్లై చేస్తాం. 30,000 మందికి నువ్వు మొత్తం అకౌంట్లో పైసలు వేసి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్తావా? ఇది బయట వాళ్ళు ఇంటర్ అనేటువంటి భయం కూడా లేదు. ఇక మీరు ప్రతి దగ్గర కూడా వారు చెప్పినటువంటి చాలా విషయాల్లో దేశంకు ఇవాళ బీఆర్ఎస్ యొక్క అవసరం ఉన్నది, విజన్ ఉండాలని చెప్తున్నారు. మీకే విజన్ ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా అప్పులపాలు కాకపోయి ఉండేది. ఇవాళకి వడ్డీలే 1,00,000 కోట్లు కట్టుకున్నారు మీరు ఈ ప్రభుత్వం నుంచి. ఇది అమ్మిండ్రు అదమ్మిరు అని చెప్తున్నారు కదా. 100% కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అయితే ప్రభుత్వ ఆస్తులను అమ్మిందో ఈ రాష్ట్రం లోపల కూడా మీరు ప్రభుత్వ స్థలాల్ని యథేచ్ఛగా అమ్ముతామన్నారు. మీరు ఇవాళ హైదరాబాద్ ఓవర్డింగ్లలో చూస్తే పలానా దగ్గర ప్లాట్లు వేలం వేస్తున్నారు, ఇంకో తారీఖు నాడు ఇక్కడ వేస్తున్నారు అని చెప్పేసి మీరే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారి ఇవాళ అనేకమైనటువంటి ఇదో ఏదైతే గతంలో ఉన్నటువంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని మీరే దగ్గరుండి అది రాటిఫై అయ్యేటట్టుగా చూసుకొని ఇవాళ మీ వాళ్ళే ఇవాళ పెద్ద బేరగాలుగా తయారైపోయారు తప్ప ఇంకేం కాదు. అందుకోసం నిన్న బీఆర్ఎస్లో వారు చూపినటువంటి ఏ విజన్ కూడా ఈ దేశానికి అక్కడికి వచ్చేది కాకపోగా ఆచరణలో ఒక కొత్తగా అనేక ఆశల మీద త్యాగాల పునాదులు వచ్చిన రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి వాస్తవాన్ని భారతదేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఏ రాష్ట్రంలో ఉండి భూమి మీద నడిచి ప్రజల కోసం పనిచేయదలుచుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా లేదా అల్లకెళ్ళి వచ్చిన నాయకుడు కూడా పనికొచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ కాదు. 100%
కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉన్నది. చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి పార్టీ అనుక్షణం హాట్ లైన్లో అమిత్ షా తోటి లైన్ చేసుకుంటూనే పనిచేస్తుంది తప్ప ఇంకేం కాదు. రేపు ఇంకొక పార్టీ, ఇప్పుడున్నటువంటి పార్టీలు సరిపోలేదు, ఎంఐఎం కావచ్చు, రేపు ఆప్ కావచ్చును, ఇవి కావని చెప్పేసి ఇంకొక టీం కూడా ఎక్స్ట్రా అవసరం ఉంది. సౌత్లో అవసరం ఎక్కువ ఉందని చెప్పేసి సౌత్లో ఒక కొత్త కుట్ర కోసం ఇవాళ ప్రయత్నం చేశారు. 100% రేపు కర్ణాటక ఎన్నికల్లో పుట వారి కుమారస్వామి గారితో తీసుకొచ్చినటువంటి పద్ధతి అదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నా. బీఆర్ఎస్ని తృణీకరించవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల మీద, ప్రజల మీద ఉన్నది. అదేవిధంగా యావత్ దేశ ప్రజల మీద ఉన్నది. వీరి కుట్రలు కూడా ఎండగట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.